मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. భారతదేశంలో మనం చూసుకుంటే కనుక ఆసేతు శీతాచలం వేలాది ఆలయాలు ఉన్నాయండి. ఒక్కొక్క ఆలయము కూడా శిల్పకళలో మనం చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయం తీసుకోండి, అలాంటి అద్భుతం ప్రపంచంలో మరెక్కడైనా ఉందా? అదేవిధంగా అజంతా గుహల్లో ఉన్నటువంటి ఆ యొక్క కైలాసనాథ ఆలయం తీసుకోండి, కైలాష్ టెంపుల్ అంటారు. అలాంటి ఆలయం ఇంకెక్కడైనా ఉందా? అసలు అలా కట్టడానికి వీలవుతుందా? ఇన్ని ఆలయాలండి. తమిళనాడు కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైనటువంటి ఆలయాలు. మన పాత భారత పార్లమెంటు కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి చౌసాథ్ యోగిని ఆలయానికి పూర్తిగా ప్రతిబింబం మాత్రమే. అది చాలా కాలం తర్వాత మాత్రమే మనకు తెలిసింది. అలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలకు భారతదేశం నెలవై ఉన్నది. భారతదేశంలో మీరు చూసుకుంటూ వెళితే ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు. కోణార్క ఆలయం చూడండి, ఎంత అద్భుతమైనటువంటి ఆలయం. కోణార్క ఆలయం కానీ, సోమనాథ జ్యోతిర్లింగం ఒకప్పటి దేవాలయం కానీ, గర్భగుడిలో విగ్రహాలు, మూర్తులు గాలిలో ఉండేవండి. అయస్కాంత శక్తి చేత, అయస్కాంతానికి సంబంధించినటువంటి శాస్త్రీయ అద్భుతం మన పూర్వీకులు చేయడం వల్ల విగ్రహాలు గాలిలో తేలియాడుతూ ఉండేవి. నాటి పాలకులకు వాటి యొక్క రహస్యాలు ఏమిటో తెలిసేవి కావు. అందరూ కూడా వచ్చి అద్భుతం అనుకుంటూ ఉండేవారు. అవి చూడలేక ఆ ఆలయాలను ధ్వంసం చేశారు. సహించలేకపోయేవారు ఇలాంటి అద్భుతాలు ఇక్కడ ఉండడం. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే, ఇలాంటి ఆలయాలు, ఇలాంటి నిర్మాణాలు భారతీయులకే సాధ్యం, హిందువులకే సాధ్యం. కశ్యప మహర్షి చెప్పినటువంటి శిల్పశాస్త్రం ప్రకారం కట్టేవారికి మాత్రమే సాధ్యం అండి. అలాంటి ఒక ఆలయం మధ్యప్రదేశ్లో ఉందండి. మధ్యప్రదేశ్లో భోజశాల అంటారు. భోజ్శాల, భోజరాజు అని అంటే కనుక విక్రమార్కుడి వంశంలో వచ్చినటువంటి ఒక మహారాజు, ఉజ్జయిని మహారాజు. ఉజ్జయిని రాజధానిగా ఆయన పరిపాలిస్తూ ఉండేవాడు. భోజరాజు ఆస్థానంలోనే కాళిదాసు ఉండేవారు. ఆ విధంగా భోజశాల అనే ఒక ఆలయం ఉందండి, సరస్వతి అమ్మవారి ఆలయం. చాలా కాలం క్రితం మొఘలులు ఆ ఆలయాన్ని ఆక్రమించేసుకుని మసీదు చేసేశారు. మన దేశంలో చాలా ఆలయాలు అలాగే చేశారు, మీకు తెలుసు. అయోధ్య రామ మందిరం తాజాగా మనం సాధించుకుంది ఆ విధంగానే. ఎక్కడ ప్రఖ్యాత హిందూ ఆలయం ఉంటే అక్కడంతా కూడా మొఘలుల కాలంలో ఆక్రమించుకుని మసీదులు కట్టుకున్నారు. ఒక్కొక్కటి కూడా మన వాళ్ళు న్యాయ పోరాటం చేసి మళ్ళీ తిరిగి సాధించుకుంటూ ఉన్నారు. తాజాగా అలాంటిదే మరొకటి మధ్యప్రదేశ్లో జరిగిందండి. భోజ్శాల కాంప్లెక్స్ సరస్వతి ఆలయమే మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు. మధ్యప్రదేశ్లోని భోజశాల కాంప్లెక్స్ కమల్ మౌలా మసీదు అని వాళ్ళు పెట్టుకున్న పేరు. వివాదంపై రాష్ట్ర హైకోర్టు కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. ధార్ జిల్లాలో ఉన్నటువంటి ఈ స్థలం హిందువుల వాగ్దేవి ఆలయానికే చెందుతుంది అని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఈ ఆలయ నిర్వహణ, పాలనపై కేంద్రము, పురావస్తు శాఖ నిర్ణయం తీసుకోవాలి అని కూడా జస్టిస్ విజయ్ కుమార్ గారు మరియు జస్టిస్ అలోక్ అవస్థి గారి ధర్మాసనం శుక్రవారం ఆదేశించిందిట. ఈ స్థలంలో ఏళ్లపాటు సంస్కృత విద్యా బోధన కేంద్రము, సరస్వతీదేవి ఆలయము కొనసాగినట్లు ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి సర్వేలో తేలింది అని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజపుత్రులకు చెందినటువంటి పర్మార్ వంశ భోజరాజు పాలనతో ఈ స్థలానికి సంబంధం ఉన్నట్లు చారిత్రక ఆనవాళ్లు రుజువు చేస్తున్నాయి అని కూడా పేర్కొంది ధర్మాసనం. మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి అని ముస్లిం వర్గాలకు హైకోర్టు సూచించింది. భోజ్శాల కాంప్లెక్స్ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడి కట్టడాన్ని హిందువులు సరస్వతీదేవి ఆలయంగాను, ముస్లింలు కమల్ మౌలా మసీదుగాను పరిగణిస్తూ ఉన్నారు. ఎందుకు పరిగణిస్తూ ఉన్నారు? ఒకానొక సందర్భంలో పోనీలేని పరమత సహనం ఎక్కువయ్యి వాళ్లను మన దేశీయులు ఆహ్వానించిన తరువాత మెల్లమెల్లగా మన ఇళ్లను, మన ఆలయాలను, మన భూమిని కూడా ఆక్రమించుకుంటూ వచ్చారు వాళ్ళు. అది తెలిసిందే కదండి. గుండెమ్మ కథ అని తెలుగులో ఒక సినిమా ఉంటుంది పాతది. అందులో చిట్ట చివరిలో అలాగే ఉంటుంది. ఒక ఆవిడ మెల్లగా వస్తుంది, మెల్లగా వచ్చి ఇల్లంతా ఆక్రమించుకుంటుంది, ఇంటి యజమానిని అవుట్ హౌస్కి షిఫ్ట్ చేసేస్తుంది. ఆ ఇల్లు నాదే అంటుంది. ఇదే విధంగా
చాలా కాలం మొఘలుల పాలనతో మొదలుపెట్టి వాళ్ళు చేశారన్నమాట అండి. కావున 2003 నాటి ఏఎస్ఐ ఒప్పందం ప్రకారం హిందువులు మంగళవారాల్లోనూ ముస్లింలు శుక్రవారాల్లోనూ ఇక్కడ ప్రార్థనలు కొనసాగిస్తూ ఉన్నారు. హిందూ వర్గం ఈ ఒప్పందాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. ఇదేమిటయ్యా, మా ఆలయంలో మాకు ఒప్పందాలు ఏమిటి అని చెప్పేసి సవాల్ చేసింది. మేమెందుకు కాంప్రమైజ్ కావాలి, మేమెందుకు వెనక్కి తగ్గాలి, ఇది మాది అని ఆలయం చూసిన వాడు ఎవడైనా చెబుతాడు కదా అని చెప్పేసి. అయితే హైకోర్టు ఆదేశంతో 2024లో ఏఎస్ఐ సర్వే చేసి నివేదిక సమర్పించింది. దీనిపై తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆ ఒప్పందమే ముస్లింల తప్పిదము అని అంటూ ఉన్నాడు ఓవైసీ గారండి. భోజశాల విషయంలో సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుంది అని మజ్లిస్ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే ఈ తీర్పు మేము స్వాగతించటం లేదు, మేము సుప్రీంకోర్టుకు వెళతాము అని చెబుతూ ఉన్నాడు ఆయన. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలు చేతులు కలిపాయి. 1995లో మసీదు లోపల ప్రతి మంగళవారము మరియు వసంత పంచమి రోజున పూజలు నిర్వహించుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకోవడమే ముస్లింల అతిపెద్ద తప్పిదము అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యానించాటండి. ఇదేమిటండి, అసలు ఆ ఒప్పందానికి మనవాళ్ళు ఒప్పుకోవడమే కదా అతిపెద్ద తప్పిదం అవుతుంది. ఆ ఆలయానికి సంబంధించినటువంటి ఫోటోలు చూడండి. ఈ ఫోటోల్లో ఎక్కడైనా ప్రపంచంలో బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఈ కట్టడం ఇస్లామిక్ కట్టడము అని చెప్పేసి అంగీకరిస్తాడా అండి? ఇలాంటి ఇస్లామిక్ కట్టడం ఎక్కడైనా వీళ్ళు ఇస్లామిక్ దేశాల్లో చూపించగలరా అండి? ఎందుకు ఈ నాటకాలు, ఎందుకు ఈ వ్యాఖ్యలు? హిందువుల ఆలయాలు హిందువులకి ఇచ్చేయచ్చు కదా, మీకు ఉంటాయి కదా, అందరూ కలిసి సుఖశాంతులతో వర్ధిల్లవచ్చు కదా. ఆలోచించండి. మీ అభిప్రాయాలు కూడా తప్పక తెలియజేయండి. స్వస్తి.